లార్డ్, వెల్కమ్ టు ఫాలో మీ యేసుని వెంబడించు. పిల్లలు ఎలా ఉన్నారు నాన్న? బాగున్నారు కదా? ఓకే పిల్లలు, మరి ఈరోజు సండే స్కూల్లో ఒక చిన్న ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈరోజు సండే స్కూల్ ద్వారా మా అందరితో మాట్లాడండి. మేము నేర్చుకోవాల్సిన మంచి విషయాలు మాకు నేర్పించమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఓకే పిల్లలు, మరి మీకోసం ఒక మంచి యాక్షన్ సాంగ్ రా. ఎండలు మండిపోతున్నాయి, అసలు దాహం వేస్తుంది ఏంటి. ఒక నిమిషం పిల్లలు. మౌజస్ అన్న కొంచెం అక్కడ బాటిల్ ఉంది, ఇవ్వరా అన్న ప్లీజ్. హాయ్ శ్వేతక్క, చాలా రోజులు లేదు కనపడక. అది ఓకే అక్క, బాయ్. అన్న బాటిల్ అంటే బాటిల్ ఇచ్చారేంటి పిల్లలు, వాటర్ లేకుండా? మోజస్ అన్న, బాటిల్ అంటే ఉట్టి బాటిల్ కాదండి, ఆ వాటర్ కావాలన్నా ప్లీజ్. ఏమైంది పిల్లలు మోజస్ అన్నకి? థ్యాంక్ యూ మోజస్ అన్న. అన్న చాలా రోజులైంది కనపడక, మళ్ళీ కనపడ్డాను. ఓకే అన్న. ఏంటి పిల్లలు ఇలా మాట్లాడేలోపే మాయమైపోతున్నారండి మోజస్ అన్న, ఒక్కసారి రండి అన్నా. హాయ్ పిల్లలు, చాలా రోజులైంది కనపడి, అందుకే మళ్ళీ వచ్చాను. చెప్పక్క. మీరు చెప్పండి అన్న, మీరు చెప్పండి స్టోరీ. స్టోరీ మాత్రం ఇప్పుడు చెప్పను పిల్లలు. చెప్పు. వాటర్ అడిగావు, వాటర్ తీసుకొచ్చాను. బాయ్. ఏంటి పిల్లలు, ఏం చేయండి నేను చెప్పండి. మోజస్ అన్న ఆగండి. చాలా రోజులైంది. సరే, ఏం చెప్పను, చెప్పు. ఎందుకు పిల్లలు చూడగానే నాకు చాలా ఉత్సాహం వస్తుంది అక్క. మీ ఉత్సాహం బాగానే ఉంది, కానీ ఇంతకీ మీ ప్యూరిఫైడ్ వాటరేనా? ప్యూరిఫైడ్ వాటరా? నువ్వు వాటర్ అడిగావు, నేను వాటర్ తీసుకొని వచ్చానక్క. బాయ్. మోజస్ అన్న, నీకు అన్నం మోజస్ అన్న, ప్లీజ్ అన్న, ఒక్క నిమిషం అలా వచ్చి కనపడు మోజస్ అన్న మా పిల్లలకి. చాలా రోజులు అయిందన్నారు కదా కనబడి, ఒక్కసారి మా పిల్లలతో ప్రశాంతంగా మాట్లాడండి.
హాయ్ పిల్లలు, సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయంటేనే నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఎగ్జామ్స్ అయిపోగానే పిల్లలందరినీ కలవబోతున్నా శ్వేతక్క. అవును కదన్నా. ఇక నేను మళ్ళీ ఒక 2 నెలలు వాళ్ళందరికీ కనపడతానే ఉంటాను. ఎస్ అవునవును. అవును. ఇంతకీ ఇది ప్యూరిఫైడ్ వాటర్ అయినా మోజెస్ అన్న? వాటర్ అక్క, ఏ వాటర్ అయితే ఏంటి, గోదావరి నీళ్ళు. మన భద్రాచలం బ్రిడ్జ్ కింద వాటర్ ఎలా వెళ్తా ఉంటుంది చూసారా, పడవలు ఎలా వెళ్తా ఉంటాయి. కొంతమంది చేపలు ఇలా వలలు వేసి చేపలు పట్టుకుంటూ ఉంటారు. మోజెస్ అన్న, ఆ నీళ్ళు నాకు గొంతు తడారి చచ్చిపోయేటట్టున్నాను మోజెస్ అన్న. వాటర్ గురించి చెప్పండి. ఇవి ప్యూరిఫైడ్ వాటరేనా? గోదావరి వాటర్ అక్క. గోదావరి వాటరే, కానీ ప్యూరిఫై చేయాలి కదన్నా. గోదావరి వాటరే, కానీ మా 4 క్యాండిల్స్ ఉంటాయి, అందులో పోసానక్క. అందులోనా? అయినా ఏంటక్క ఎంత బాగుంటాయి బాటిల్. కొంచెం రెడ్ కలర్లో ఉందా? లేదు నీట్గానే ఉన్నాయి. తాగేసి అక్క స్టోరీ చెప్పాలి, చాలా రోజులైంది కనపడి. హలో పిల్లలు, నాకు వద్దన్నా ప్యూరిఫైడ్ వాటర్, కాకపోతే నేను తాగను. ప్యూరిఫైడ్ వాటరా? ఏ వాటర్ అయితే ఏంటక్క, పోను నీకు చాదస్తం ఎక్కువైపోతుంది అక్క. తాగు, గ్లాస్ తేనా. అయ్యో మోజెస్ అన్న, చాదస్తం అంటారేంటన్నా? వాటర్ విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉంటానన్నో నేను. అవునా? ఎందుకంటే మన ఆరోగ్యం సగం వాటర్లోనే ఉంటుంది తెలుసా? అవునులే, కానీ పెద్ద దీనికి ఏం కాదులే. అమ్మో లేదన్నయ్య, బాటిల్ ఎంత అందంగా ఉంది, గోదావరిలో నుంచి వచ్చిందా సముద్రం నుంచి వచ్చిందా అది కాదు, ఎక్కడి నుంచి వచ్చిన వాటర్ తీసుకొని ప్యూరిఫై చేసుకొని తాగామా లేదా అన్నది ఇంపార్టెంట్. ఓ అంతే అంటావు అక్క. వాటర్ని సరిగా ప్యూరిఫై చేసుకోకపోతే అందులో కావాల్సినంత మినరల్ కంటెంట్ ఇవన్నీ సరిగా లేకపోతే మనం వీక్ అయిపోతాం మోజెస్ అన్న. మన హెల్త్ ఏం బాగోదు. అలాగే పిచ్చి పిచ్చి వాటర్ తాగేస్తే జలుబు చేసేసింది అనుకోండి, గొంతు పాడైంది అనుకోండి, మా పిల్లలకి నేను ఎలా చెప్పాలి లెసన్? అందుకనే వాటర్ విషయంలో నేను చాలా చాలా జాగ్రత్తగా ఉంటాను మోజెస్ అన్న. ప్యూర్ వాటర్ గురించి ఉందా బైబిల్లో? ప్యూర్ వాటర్ గురించా? అయ్యో ఎందుకు లేదు మోజెస్ అన్న, భలే గుర్తు చేశారు మోజెస్ అన్న. బైబిల్లో కూడా ఒక చోట వాటర్ ఏం బాగాలేదు, ఇగో మీరు అన్నారు చూసారా, బాటిల్ చూసావా ఎంత బాగుందో, నీళ్ళు కూడా అంతే బాగుంటాయి అన్నారు చూసారా. అలాగే బైబిల్లో కూడా ఒక సిటీ ఉంది. ఆ సిటీ చూడడానికి చాలా బాగుంది, దాని లోపల నీళ్ళు మాత్రం అస్సలు బాగలేదు. చిచ్చి. గుర్తొచ్చిందా? ఊరు మంచిదే గాని ఆ ఊరిలో నీరు మంచిది కాదు. ఎగ్జాక్ట్లీ, గుర్తొచ్చింది కదా. చూసారా మరి అక్కడ నీళ్ళు బాగాలేనప్పుడు అది బాగా అయ్యేలాగా చేశారా లేదా? పిల్లలు మరి మీకు ఈ లెసన్ తెలిసారా బైబిల్లో నుంచి? అన్న థ్యాంక్ యూ అన్న, సూపర్ హింట్ ఇచ్చారు. ఈరోజు పిల్లలకి అదే లెసన్ చెప్పబోతున్నాను నేను. అవునక్క. ఎస్. ఓకే పిల్లలు, మంచి నీరు గురించి ఈరోజు పాఠం విందాం. ఓకే ఓకే. చాలా రోజులు కనపడ్డానక్క. బాయ్ బాయ్ పిల్లలు. పిల్లలు మీకు అర్థమైందా ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నామో? ఈ వాటర్, ప్యూరిఫైడ్ వాటర్ ఇవంతా ఎందుకు చెప్పానో తెలుసా? బైబిల్లో కూడా ఒక పట్టణం ఉంది పిల్లలు. ఆ పట్టణం అంతా చాలా బాగుందంట, చాలా అందమైనదిగా ఉందంట. కానీ అందులో ఉన్న నీళ్లు మాత్రం అస్సలు బాగలేవు పిల్లలు. ఏ పట్టణమో తెలుసా పిల్లలు? ఏ పట్టణం అంటే 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది ఆ పట్టణం. 2 Kings chapter 2లో ఎరికో అనే పట్టణాన్ని గురించి ఈ మాట రాయబడి ఉందన్నమాట. ఓకేనా? సరే చెప్తాను, వినండి, జాగ్రత్తగా వినండి. ఎరికో అనే పట్టణానికి ఒకసారి ఎలీషా అనే ప్రవక్త వచ్చారు. ఎలీషా ప్రవక్త, ప్రాఫెట్ ఎలీషా. ఓకేనా? ఆయన వచ్చినప్పుడు అక్కడికి ఆ పట్టణం వాళ్ళు, ఆ సిటీ వాళ్ళందరూ గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి ప్రాఫెట్ ఎలీషా ప్రవక్త గారు ప్లీజ్ హెల్ప్ అస్ అని చెప్పేసి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నారంట. ఏమైంది ఏంటి ప్రాబ్లం ఏంటి మీకు అంటే, ఏం లేదు ప్రవక్త గారు, మా ఎరికో పట్టణం చాలా అందంగా కనిపిస్తుంది కదా మీకు అంటే, అవునవును చాలా అందంగా ఉంది, బాగుంది మీ టౌన్, చాలా బ్యూటిఫుల్ టౌన్ అంటే, అందరు అలాగే అనుకుంటారు ప్రవక్త గారు, మా పట్టణము చూడ్డానికి అందమైనదిగా కనిపిస్తుందేమో కానీ అందులో చాలా 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 పెద్ద ప్రాబ్లం ఉంది ప్రవక్త గారు అని చెప్పారంట పిల్లలు. అవునా, ఇంత అందమైన సిటీలో ప్రాబ్లం ఉందా? ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అని అంటే, ఏం చెప్పమంటారు ఎలీషా గారు, మా పట్టణం అందమైందిగా ఉంది కానీ దానిలో ఉన్న నీళ్లు ఏమాత్రం బాగలేవు, అస్సలు బాగలేవు అని చాలా బాధగా చెప్పారంట పిల్లలు. ఏంటంటే ఇంత అందమైన పట్టణంలో
నీళ్లు బాగాలేవా అని చెప్తే, అవును, అది మా పట్టణానికి వచ్చిన కర్స్, అది మా పట్టణానికి వచ్చిన శాపం అని వాళ్ళు చాలా బాధపడతారు. పిల్లలు, మీకు తెలుసు కదా, ఎరికో పట్టణం శపించబడిన పట్టణం. ఇట్స్ ఎ కర్స్డ్ సిటీ అన్నమాట. ఎందుకంటే అప్పుడు ఎరికో గోడలు కూల్చుతారు చూసారా ఇశ్రాయేలు ప్రజలు దేవుని సహాయంతో, యెహోషువ లీడర్షిప్లో. అప్పుడు వాళ్ళు దేవుని పిల్లలకి హెల్ప్ చేయరు కదా, అందుకు వచ్చిందనమాట వాళ్ళ మీదకి కర్స్. ఓకేనా? అప్పటి నుంచి కూడా ఆ వాటర్ ఎప్పుడు చేదుగానే ఉన్నాయంట, ఆ వాటర్ ఎప్పుడు బాగోలేవంట, ఆ వాటర్ కుకింగ్కి పనికిరావంట, మంచి పంటలు పండించడానికి పనికిరావంట, అసలు అందులో నీళ్లు తాగడం చాలా కష్టం అనమాట పిల్లలు. సో ఇప్పుడు ఆ సిటీ వాళ్ళు ఏం చేశారంటే, దేవుని ప్రవక్త మన సిటీకి వచ్చారు కదా, ఎలీషా ప్రవక్త దేవునికి సంబంధించిన ఆయన కదా, సో మన ప్రాబ్లమ్ని మనం దేవుని దగ్గరికే తీసుకెళ్ళాలి, ఆయన మాత్రమే సాల్వ్ చేయగలరు ఈ ప్రాబ్లమ్ని అని చెప్పేసి గబగబా ఆ ప్రాబ్లమ్ని ప్రాఫెట్ దగ్గర తీసుకొచ్చేసారు, దేవుని ప్రవక్త దగ్గరికి తీసుకొచ్చి తమ బాధ అంతా చెప్పేసుకున్నారనమాట. చూసారా పిల్లలు, ఆ ఎరికో పట్టణం శాపగ్రస్తమైంది. ఇట్స్ ఎ కర్స్డ్ సిటీ అయి ఉండొచ్చు, కానీ అందులో ఉంటున్న ప్రజలు మాత్రం దే ఆర్ రియల్లీ గుడ్, దే ఆర్ వర్దీ కదా నాన్న. ఎందుకంటే వాళ్ళ సిటీ అలా కర్స్ అవ్వడానికి కారణం ఏంటి, అసలు మా పట్టణం ఇలా అయిపోవడానికి కారణం ఏంటి అని వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు వాళ్ళ ప్రాబ్లమ్ని కదా పిల్లలు. తమ ప్రాబ్లం ఏంటో ఫైండ్ అవుట్ చేశారు. ఫైండ్ అవుట్ చేయటం మాత్రమే కాదు, దాని విషయంలో ఏడ్చుకుంటూ కూర్చోకుండా ఆ ప్రాబ్లమ్ని దేవుని దగ్గర తీసుకొచ్చారు, దేవుని సేవకుల దగ్గర తీసుకొచ్చారు. అందుకే వాళ్ళు వర్ది అని చెప్పాను నేను. ఓకేనా? సో ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ని సేవకుని దగ్గరికి తీసుకురాగానే ఎలీషా, నిజమే కదా, ఆ రోజు మీరు చేసిన పొరపాటు వల్ల మీ మీదకి శాపం వచ్చింది, కర్స్ వచ్చింది కదా, బట్ ఇట్స్ ఓకే, మనం దేవుణ్ణి అడుగుదాం, మనం ప్రార్థన చేద్దాం. ఓకేనా? దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. సరే మనం అడుగుదామని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే, ఓ పని చేయండి, మీరు ఒక కొత్త పాత్ర, ఒక కొత్త కుండ, న్యూ పాట్ తీసుకొని రండి, అందులో సాల్ట్ వేసి తీసుకురండి అని చెప్పేసి చెప్తారు పిల్లలు. అలాగే వాళ్ళు ఆ కొత్త కుండ తీసుకొచ్చి అందులో ఉప్పు వేసి దాన్ని తీసుకొచ్చి ఎలీషా గారి చేతికి ఇవ్వగానే ఎలీషా గారు ఆ కొత్త కుండని, ఉప్పు వేసిన కొత్త కుండని తీసుకెళ్ళి ఆ ఉప్పుని ఎక్కడేసారో తెలుసా పిల్లలు? నీళ్ళలో ఇట్లా జస్ట్ అట్లా వేయలేదనమాట. ఎందుకంటే అలా వేస్తే ఆ ఉప్పు అంతా కొట్టుకుపోతుంది కదా, అక్కడ ఉండదు కదా. ఆయన ఏం చేస్తారంటే, నీళ్ళ మధ్యలో వేస్తే ఏంటి ఉపయోగం, అసలు నీళ్ళు ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయో, అసలు నీళ్ళు ఎక్కడి నుంచి బయటకు వస్తున్నాయో అక్కడికి వెళ్ళి ఉప్పు వేస్తే అది ప్యూరిఫై అయిపోతుంది అని చెప్పేసి ఆ ఉప్పు తీసుకెళ్ళి ఎక్కడైతే ఆ వాటర్ పైకి వస్తుందో, ఆ స్ప్రింగ్స్ ఎక్కడైతే బయటకు వస్తున్నాయో అక్కడికి వెళ్ళి ఆ ఉప్పు వేసేస్తారు పిల్లలు. అప్పుడు వాళ్ళతో చెప్తారు, ఇప్పుడు దేవుడు చెప్తున్నారు, ఈ వాటర్ అంతా ప్యూరిఫై అయిపోయింది, ఈ వాటర్ అంతా క్లీన్ అయిపోయింది, ఇప్పుడు దీనివల్ల మీకు ఏ హాము ఉండదు, మీకు ఏ ప్రమాదం జరగదు, మీరు చక్కగా ఆరోగ్యంగా ఉండొచ్చు ఈ వాటర్ తాగి అని చెప్పగానే అప్పుడు వాళ్ళందరూ వచ్చి కొన్ని వాటర్ ఇలా తీసుకొని టేస్ట్ చూస్తే, వావ్, నిజంగా ఈ వాటర్ ఎంత స్వీట్గా అయిపోయినాయి, ఇంతకు ముందైతే బిట్టర్గా ఉండేవి, ఇప్పుడైతే చాలా చాలా స్వీట్గా అయిపోయాయి. ఓ వావ్, అవర్ గాడ్ ఈజ్ సో గ్రేట్ అని చెప్పేసి అందరూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు పిల్లలు. మీకు విషయం తెలుసా, ఆ రోజు ఆ ఎలీషా గారు బాగు చేసిన ఆ వాటర్ ఈ రోజు కూడా అలాగే టేస్టీ వాటర్గా ఉందంట పిల్లలు. వావ్, భలే ఉంది కదా పిల్లలు ఈ ప్యూరిఫికేషన్ స్టోరీ. నిజంగా బహుశా ఇప్పుడు ఈ ఆర్ఓ వాటర్, ఈ ప్యూరిఫైయింగ్, ఈ పద్ధతులన్నీ బహుశా ఇక్కడి నుంచే చూసి నేర్చుకున్నట్టున్నారు పిల్లలు కదా. నిజమే పిల్లలు. ఆ రోజు ఏం జరిగింది చెప్పండి, ఆ సిటీ బాగుంది కానీ వాటర్ బాగాలేదు. ఆ బాగోలేని ఆ వాటర్ దగ్గర ఎలీషా ప్రవక్త కొత్త కుండలో సాల్ట్ తీసుకొని ఆ సాల్ట్ తీసుకొచ్చి ఆ స్ప్రింగ్స్ దగ్గర వేసినప్పుడు బిట్టర్గా ఉన్న వాటర్ కాస్త బెటర్గా అయ్యాయి, స్వీట్గా అయ్యాయి కదా నాన్న. సో మరి ఈ లెసన్లో నుంచి మనమే నేర్చుకోవాలో ఇప్పుడు చూద్దాం పిల్లలు. నెంబర్ 1, నిజంగా ఆ పట్టణం చాలా అందమైందిగా కనిపించింది కానీ దాని లోపల ఉన్న నీళ్లు మాత్రం అస్సలు బాగోలేవు కదా నాన్న. ఎగ్జాక్ట్లీ పిల్లలు, ఇందులో మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఈ లోకం దానిలో ఉన్నవన్నీ కూడా చాలా చాలా అందమైనవిగా కనిపించవచ్చు కాక పిల్లలు, కానీ దానిలో ఏ మంచి ఉండదు. అక్కడ దాకా ఎందుకురా, మనం కూడా పైకి చూడడానికి చాలా బాగా అనిపిస్తాం, చాలా అందంగా కనిపించవచ్చు, చాలా భయభక్తులు కలిగిన పిల్లలుగా ఉండొచ్చేమో, ముసుగేసుకొని చర్చ్లో చాలా సిన్సియర్ పిల్లల్లాగా ఉండొచ్చేమో, కానీ
మన లోపల నిజంగా బాగున్నామా మనం? ఒకవేళ మన లోపల బిహేవియర్ మంచిది కాదనుకోండి, మనలో అంత చెడుతనమే ఉందనుకోండి, మనలో అంత పాపమే నిండి ఉందనుకోండి పిల్లలు, అప్పుడు మనం పైకి ఎంత అందంగా కనిపించినా మనం నిస్సారంగానే ఉండిపోతాం. మనం కూడా ఎవ్వరికీ ఉపయోగకరంగా ఉండలేం పిల్లలు. అంతెందుకురా, మీకు బాగా అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. అసలు టైటానిక్ షిప్ మునిగిపోవడానికి కారణం ఏంటి పిల్లలు? పైన కనబడుతున్న ఐస్బర్గా, లోపల చాలా డీప్గా ఉన్న ఐస్బర్గా? లోపలదే కదా పిల్లలు. పైన చూసి ఇది చిన్నదే కదా అనుకొని ధైర్యంగా పోనిచ్చాడంట ఆ టైటానిక్ షిప్ డ్రైవర్. కానీ ఆ లోపల చాలా చాలా పెద్ద ఐస్బర్గ్ ఉండడం వల్ల దాన్ని గుద్దుకొని అంత పెద్ద టైటానిక్ షిప్, అంత కాస్ట్లీయెస్ట్ టైటానిక్ షిప్ సముద్రంలో మునిగిపోయింది. ఎంతమంది చనిపోయారో, ఎంత నష్టం జరిగిందో కదా పిల్లలు. సో చూడండి నాన్న, పైకి కనిపించేది కాదు, లోపల ఉన్నదే చాలా డేంజరస్ అన్నమాట. సో చెప్పండి పిల్లలు, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి? మన లోపల ఏముందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఎరికో పట్టణం వాళ్ళు తమలో ఉన్న నీరు బాగోలేదు అని వాళ్ళు ఫైండ్ అవుట్ చేయగలిగారు కదా నాన్న. అలాగే మనం కూడా నా లోపల స్వభావం మంచిదా చెడ్డదా, నేను లోపల బాగున్నానా బాగులేనా అనే విషయాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి పిల్లలు. ఫాల్ట్ ఎక్కడ జరుగుతుంది, నేను ఎందుకు మంచిగా ఉండలేకపోతున్నాను, తప్పు నాలోనే ఉందా అనే విషయాన్ని మనం మొదటిగా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఆ ప్రాబ్లమ్ని దేవుని సేవకుని దగ్గరికి తీసుకొచ్చారు కదా నాన్న. అలాగే మనం కూడా మనలో ఏం ప్రాబ్లం ఉందో, మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో దాన్ని కనుక ఫైండ్ అవుట్ చేయగలిగితే దాన్ని వెంటనే దేవుని దగ్గరికి తీసుకురావాలి పిల్లలు. దేవా, నాలో ఈ పాపం ఉంది, నేను ఈ తప్పు చేస్తున్నాను, ఈ విషయంలో నేను మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను, ప్లీజ్ దాన్ని బాగు చేయరా, నాలో ఉన్న ఆ బ్యాడ్ని తీసేసి మీరు బాగు చేయరా ప్లీజ్ అని మనం ఏసే దగ్గరికి వచ్చి అడిగినప్పుడు మనకి కూడా సొల్యూషన్ దొరుకుతుంది పిల్లలు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా పిల్లలు? నో వే కదా. సో మన ప్రాబ్లమ్ని కూడా, అది మనలో ఉన్న తప్పే కావచ్చు, మన ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్సే కావచ్చు, ఏవైనా సరే వేసే దగ్గరకు తీసుకొచ్చినప్పుడు డెఫినెట్లీ విల్ ఫైండ్ అ సొల్యూషన్. ఓకే పిల్లలు, రైట్. ఆ తర్వాత ఏం జరిగింది? ప్రవక్త మీరు ఒక కొత్త కుండని దాంట్లో ఉప్పు వేసి తీసుకురండి అని చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని తీసుకొస్తారు. ఆ ఉప్పుని తీసుకెళ్ళి ఆ ప్రొఫెట్ ఎలీషా గారు స్ప్రింగ్స్లో వేస్తారు, నీటి ఊటల వద్ద ఆ ఉప్పుని వేస్తారు కదా నాన్న. అలా వేసిన తర్వాత ఆ నీరంతా బాగైపోతుంది కదా పిల్లలు. అంటే ఇక్కడ మనం 2 లెసన్స్ నేర్చుకోవచ్చు. ఏంటి అంటే, నెంబర్ 1, మన ప్రాబ్లం ఏంటో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాని మూలం, అసలు దాని రూట్ కాజ్ ఎక్కడుందో అక్కడి నుంచి మనం బాగు చేసుకోవాలి. మన పెద్దవాళ్ళని కన్సల్ట్ అవ్వాలి. అది మన మెంటర్స్ కావచ్చు, స్పిరిచువల్ మెంటర్స్ కావచ్చు, సండే స్కూల్ అక్క అన్న కావచ్చు, పాస్టర్ అంకుల్ కావచ్చు, ఎవరైనా సరే మనల్ని మంచి మార్గంలో నడిపించే పెద్దవాళ్ళ హెల్ప్ తీసుకొని అసలు ఆ రూట్ కాజ్ దగ్గరే మనం దాన్ని బాగు చేయాలి పిల్లలు. ఓకేనా? ఏదో జస్ట్ పైపైన దాన్ని ఒప్పుకోవడం, పైపైన విడిచిపెట్టడం, పైపైన బాగు చేసుకోవడం అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు నాన్న. పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే రూట్ కాజ్లో నుంచి దాన్ని మనం తీసివేయాలి, రూట్ కాజ్లో నుంచి దాన్ని పీకివేయాలన్నమాట. అప్పుడు మనకి ఒక సూపర్ పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది పిల్లలు. ఓకేనా? ఇందులోనే సెకండ్ పాయింట్ ఏంటో తెలుసా నాన్న? ఆ రోజు బాగోలేని ఆ నీటిని బాగు చేసింది ఎవరు పిల్లలు? దేవుడే, దేవుని సేవకుని సహాయంతో. ఆ రోజు దాన్ని ప్యూరిఫై చేయడానికి, బాగు చేయడానికి దేన్ని వాడారు పిల్లలు? ఉప్పుని కదా పిల్లలు. ఉప్పు వేసినప్పుడు అది బాగైపోయింది, క్లీన్ అయిపోయింది కదా నాన్న. పిల్లలు, ఇంతకీ ఆ ఉప్పు ఎవరో తెలుసా? నువ్వు, నేను, మనందరం. అవును పిల్లలు, బాగు చేయబడిన తర్వాత దేవుడు మనల్ని ఎలా ఉండాలని ఆశపడుతున్నారు తెలుసా నాన్న? ఇందాక మనం పాట పాడుకున్నాం కదా, ఉప్పల్లే ఉంటావా తమ్ముడా నీవు, ఉప్పల్లే ఉంటావా చెల్లెలా కదా పిల్లలు. యేసయ్య నిన్ను నన్ను కోరుకునేది ఏంటో తెలుసా? మనం ఈ లోకానికి ఉప్పులాగా ఉండాలని. ఉప్పు చేసే పనులు బోలెడు ఉంటాయి కదా నాన్న. అసలు వంట చేయాలంటే అమ్మ ఉప్పు లేకుండా ఏమన్నా చేస్తుందా పిల్లలు? అస్సలు కదా. పెరుగన్నం తినాలన్నా ఉప్పు ఉండాల్సిందే మనకి కదా పిల్లలు. సో ఉప్పు రుచినిస్తుంది, ఉప్పు ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది. చాలా కాలం దేన్నన్నా స్టోర్ చేయాలంటే ఒక ప్రిజర్వేటివ్గా ఉప్పు పనిచేస్తుంది. అంతేకాదు క్లీన్ చేయడానికి కూడా మనకి ఉప్పు ఎంతో అవసరం కదా నాన్న. మీరు చూసారా ఎప్పుడైనా ప్యూరిఫైయర్స్లో, సాఫ్ట్నర్స్లో, వాటర్ సాఫ్ట్నర్స్లో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా పిల్లలు? సాల్ట్. అవును, ఉప్పు ద్వారా నీటిని శుభ్రం చేయొచ్చు పిల్లలు. సో ఉప్పుకి ఏ ప్రాపర్టీ ఉంది పిల్లలు? క్లెన్సింగ్ ప్రాపర్టీ, క్లీనింగ్ ప్రాపర్టీ ఉందన్నమాట.
సో దేవుడు నిన్ను నన్ను ఎలా ఉండాలని కోరుకున్నారు? ఒక ఉప్పులాగా. ఉప్పు ఏం చేస్తుంది? శుభ్రం చేస్తుంది. బాగోలేని దాన్ని బాగు చేస్తుంది. పాడైపోయిన దాన్ని బాగు చేస్తుంది ఉప్పు. ఆ నీటి ప్రవాహాన్ని ఉప్పు వేసినప్పుడు ఎలాగైతే బిట్టర్ వాటర్ బెటర్ వాటర్ అయ్యాయో, నువ్వు నేను మనందరం ఎక్కడుంటామో అక్కడ ఎలాంటి బ్యాడ్ వర్స్ సిచ్యువేషన్స్ ఉన్నా కానీ మనం ఉన్నామనుకోండి పిల్లలు, అది బాగైపోవాలన్నమాట. ఎందుకంటే నీలో నాలో ఉన్నది ఎవరు పిల్లలు? యేసయ్య. ఒకరోజు మనం కూడా అలాగే పాడైపోయి ఉన్నాం, పాపంలో బ్యాడ్ బిహేవియర్తో చెడిపోయి ఉన్నాం. కానీ అలాంటి మన కోసం యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి మన పాపాలన్నింటినీ తీసివేయడం కోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టి మన పాపం అంతటినీ కడిగేశారు కదా పిల్లలు. ఇప్పుడు మనం బాగయ్యాము. బాగైన మనల్ని యేసయ్య ఈ లోకంలో మీరు ఉప్పులాగా ఉండండి, మీరు ఎక్కడుంటే అక్కడ ఏది పాడైపోయినా అది బాగైపోవాలి, బి ఎ సాల్ట్ అని చెప్పేసి మనల్ని ఈ భూమి మీద ఉంచారు కదా పిల్లలు. సో మనం ఎక్కడైనా ఉన్నాము అంటే అక్కడ ఎంత బ్యాడ్ సిచ్యువేషన్స్ ఉన్నా కానీ అవి మంచివిగా మారిపోవాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కొట్టుకుంటున్నారు అనుకోండి, మన ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ఏదైనా గొడవ వచ్చి ఫైటింగ్ చేసుకుంటున్నారు అనుకోండి, మనం ఉంటే ఏం చేయాలి తెలుసా? ఒరేయ్ నిన్ను అట్లా అన్నాడు రా, వాడు ఇంతేనా, ఇంకా నేను ఎన్నన్నాడో తెలిస్తే ఇంకేం లే నువ్వని ఎక్కిచ్చి మనం బ్యాడ్ వర్డ్స్ ఇంకా చెప్పకూడదు, చాడీలు చెప్పకూడదు అనమాట పిల్లలు. మనం ఏం చేయాలి తెలుసా? ఒరేయ్ తప్పురా, వాడికి నువ్వంటే ఎంత ఇష్టం తెలుసా, నిన్ను చాలా ప్రేమిస్తాడు రా వాడు అని వాళ్ళ గురించి మంచి మాటలు చెప్పాలి. వాళ్ళకున్న కోపాన్ని, హృదయంలో వాళ్ళకున్న కోపాన్ని మనం దూరం చేయాలి, తీసేయడానికి హెల్ప్ చేయాలి తప్ప ఇంకా 4 మాటలు చెప్పి ఇంకా ఫైటింగ్ పెరిగేలాగా మనం చేయకూడదు అనమాట. ఒకవేళ మనం మంచి మాటలు చెప్పామనుకోండి, వాళ్ళ మధ్యలో అప్పటిదాకా ఉన్న కోపం పోయి మళ్ళీ తిరిగి పీస్, మళ్ళీ తిరిగి లవ్ వచ్చిందనుకోండి పిల్లలు, అప్పుడు మనం ఏమైనట్టు తెలుసా పిల్లలు? ఆ పాడైపోయిన సిచ్యువేషన్లో, ఆ ఫైటింగ్ ఉన్న సిచ్యువేషన్లో ప్రేమను తీసుకొచ్చి ఆ పరిస్థితిని బాగు చేసినట్టు. అంటే మనం అక్కడ సాల్ట్ లాగా పనిచేసామన్నమాట. బిట్టర్గా ఉన్న కండిషన్ని బెటర్గా చేసాం, ఇంకా స్వీటర్గా చేసామన్నమాట. అదనమాట ఉప్పులాగా ఉండడం అంటే. ఓకేనా పిల్లలు? సో ఆ నీటి ప్రవాహంలో, ఎరికో పట్టణంలో ఉన్న నీటి ప్రవాహంలో ఉప్పు వేస్తే ఎలా బాగైందో, అలాగే మనం కూడా పాపం నిండిన ఈ లోకం అనే ప్రవాహంలో మనం ఉండడం ద్వారా, యేసయ్య ప్రేమను ఈ లోకానికి ప్రకటించడం ద్వారా వాళ్ళని ఆ పాపం నుంచి విడిపించి పరలోకానికి యేసయ్య దగ్గరికి తీసుకెళ్లే మార్గాన్ని చూపించిన వాళ్ళం అవుతామన్నమాట. కాబట్టి మనం ఉప్పులా ఉండడం ఎంత అవసరం కదా నాన్న. మీ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ చాలామంది, మనకిష్టమైన ఎంతోమంది ఇంకా పాపంలోనే ఉన్నారు, ఇంకా చెడిపోయిన స్థితిలోనే ఉన్నారు, ఇంకా పాడైన స్థితిలోనే ఉన్నారు. మరి వాళ్ళందరూ బాగవ్వాలంటే మనకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది పిల్లలు కదా నాన్న. కాబట్టి మొదట మనం ఉప్పులాగా మారాలి. ఉప్పులా మారిన మనం అనేక మంది జీవితాలని బాగు చేయటానికి యేసయ్య చేతిలో సాధనాలుగా మనం మారాలి పిల్లలు. అలా చేయగలిగినప్పుడు అంతా మంచిదిగానే ఉంటుంది పిల్లలు. ఎందుకంటే యేసయ్య చేసిన ఈ సృష్టి అంతా మంచిదిగా చేశారు కదా నాన్న. దాన్ని మనమే పాడు చేసుకున్నాము. మళ్ళీ దేవుని శక్తితో, దేవుని సహాయంతో మనమే దాన్ని బాగు చేసుకోవాలి. తిరిగి మంచిదిగా దేవుడి శబాష్ అనేలాగా మనమే పని చేయాలి పిల్లలు. మరి ఈ మంచి పని చేయడానికి మీరు రెడీగా ఉన్నారా పిల్లలు? దేవుని చేతిలో సాధనాలుగా ఉండడానికి మీరు రెడీగా ఉన్నారా? ఎస్ లార్డ్. ఫస్ట్ నేను ఉప్పులాగా మారడానికి నాకు సహాయం చేయండి. నాలో కూడా బోలెడంత చెడుతనం ఉంది, నా లోపల కూడా ఇంకా బ్యాడ్ థింగ్స్ ఉన్నాయి. మొదట దాన్ని తీసేయండి యేసయ్య. దానికోసం పెద్దల దగ్గరికి వచ్చి, మీ దగ్గరికి వచ్చి సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి నాకు కావాల్సిన జ్ఞానం ఇవ్వండి యేసయ్య. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడం నాకు నేర్పండి యేసయ్య అని మనం ఈరోజు ప్రార్థన చేద్దాం పిల్లలు. ఓకేనా? కమ్ లెట్స్ ప్రే. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం నాన్న. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. ఈరోజు సండే స్కూల్ ద్వారా ఎన్నో మంచి విషయాలు నేర్చుకోవడానికి మాకు సహాయం చేశారు. అవును ప్రభువా, మాలో ఉన్న తప్పేదో మేము తెలుసుకోవడానికి, మేము పైకి బాగా కనిపించటం కాదు కానీ మా లోపల చెడుతనం ఏదుందో దాన్ని ఫైండ్ అవుట్ చేసుకొని దాన్ని మేము సాల్వ్ చేసుకోవడానికి మీరు సహాయం చేయండి. అలా మొదట మేము మంచి బిడ్డలుగా మారి తర్వాత ఈ లోకాన్ని బాగు చేసే పిల్లలంగా, ఉప్పుగా మేము ఉండడానికి మాకు సహాయం చేయమని మీరు ఇచ్చిన మంచి పాఠాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు కంఠిత వాక్యం తీయండి. మీ బైబిల్స్ తెరిచి మత్తయి సువార్త 5వ అధ్యాయం
13వ వచనం. మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 13 వచ్చేసింది కదా పిల్లలు మీకు. ఎస్, ద మోస్ట్ ఫెమిలియర్ వర్స్ ఆఫ్ ద బైబిల్. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మాథ్యూ 5:13. ఈరోజు మనం చెప్పుకున్న లెసన్ అదే కదా నాన్న. ఉప్పు అక్కడున్న పరిస్థితులన్నీ మార్చేస్తుంది. రుచికరమైనవిగా, శుభ్రమైనవిగా, ఎక్కువ కాలం నిల్వ ఉండేదానిలాగా ఉప్పు సహాయపడుతుంది కదా. అలాగే మనం కూడా ఈ లోకంలో ఉప్పుగా ఉన్నప్పుడు రుచిగా లేని పరిస్థితుల్ని రుచిగా మార్చగలం. పాడైపోయిన పరిస్థితుల్ని బాగు చేసేవారంగా మనం ఉండగలం అన్నమాట. కాబట్టి యేసయ్య మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్న మాట దగ్గర ఇట్స్ ఎ కమాండ్ అనుకుందాం పిల్లలు. మనం ఉప్పులాగా ఉండాలన్నమాట ఈ లోకంలో. మనం రుచికరంగా ఉంటేనే ఈ లోకాన్ని రుచికరంగా మనం మార్చగలం. ఓకేనా పిల్లలు? సో ఈరోజు మీరందరూ ఉప్పుగా ఉండాలని డెసిషన్ తీసుకున్నారు కదా పిల్లలు. మరొకసారి ఈ వాక్యాన్ని మంచిగా చదువుదామా నాన్న. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్. మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 13. ఈ వాక్యాన్ని, ఈ చిన్ని వాక్యాన్ని, ఈ మంచి వాక్యాన్ని బాగా కంటత చేయండి పిల్లలు. వెల్కమ్ టు యాక్టివిటీ టైం. ఓకే పిల్లలు, మంచి యాక్టివిటీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మరి యాక్టివిటీ ఏంటో, దానికి ఏమేం కావాలో ఇప్పుడు చూద్దాం. ఈ యాక్టివిటీ కోసం మనకి ఏమేం కావాలంటే 3 పేపర్స్ కావాలి నాన్న. ఒకటి లైట్ బ్లూ కావాలి, ఒకటి వైట్ కావాలి. ఇవి 2 కంపల్సరీ. ఈ ఇంకొక కలర్ వచ్చేసి ఎనీ డార్క్ కలర్ తీసుకోండి. ఓకే, కలర్ పేపర్స్, సిజర్స్, ఇంకా గమ్, మార్కర్స్, స్కెచ్ పెన్స్, ఇంకా ఇది ఒక స్పెషల్ ఐటెం పిల్లలు ఈరోజు మనం వాడబోయేది సాల్ట్. ఓకేనా, వీఆర్ ద సాల్ట్ కదా. సో దీంతో మనం ఒక మంచి యాక్టివిటీని చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ బ్లూ కలర్ పేపర్ మీద ఒక ఎర్త్ డ్రా చేద్దాం. ఓకేనా, ఎర్త్ ఫిగర్ డ్రా చేద్దాము. బ్యాంగిల్ తీసుకున్నాను. బ్యాంగిల్ తీసుకొని ఈ షేప్తో ఎర్త్ డ్రా చేసుకుందాం. ఓకే, ఆ తర్వాత దీన్ని గ్రీన్ కలర్తో ఇలా ఫిల్ చేస్తే మనకి ఎర్త్ కంప్లీట్ అవుతుంది అన్నమాట. ఓకే, బ్లూ కలర్ ఫిల్లింగ్ టైం వేస్ట్ కాకుండా అందుకే బ్లూ కలర్ తీసుకోమన్నాను పిల్లలు. ఓకే పిల్లలు, ఇలా ఎర్త్ బొమ్మ డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే పిల్లలు ఒక వైట్ పేపర్ తీసుకొని దాని మీద సాల్ట్ బాటిల్ని డ్రా చేసుకుందాం. ఓకేనా, ఎట్లా అంటే జనరల్గా మన డైనింగ్ టేబుల్ మీద ఉంటాయి చూసారా, అలాంటి ఒక డబ్బాని డ్రా చేసుకుందాం. డన్, ఫినిష్డ్. ఓకే పిల్లలు, ఇట్లా సాల్ట్ బాటిల్ని డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఈ రెండింటిని కట్ చేసేసుకోవాలి పిల్లలు. ఓకేనా? ఓకే పిల్లలు, ఇవి 2 కట్ చేసేసుకొని ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఈ డార్క్ బ్యాక్గ్రౌండ్ మీద స్టిక్ చేయాలి పిల్లలు. ఓకేనా, డార్క్ కలర్ పేపర్ తీసుకున్నాం కదా, ఆ డార్క్ బ్యాక్గ్రౌండ్ మీద దీన్ని ఇలా స్టిక్ చేయాలి. ఎర్త్ని కొంచెం కిందకని స్టిక్ చేసుకొని సాల్ట్ బాటిల్ని కొంచెం పైకి ఇలా క్రాస్గా స్టిక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఓకే పిల్లలు, ఇట్లా స్టిక్ చేసుకోవాలన్నమాట. ఈ తర్వాత ఒక స్పెషల్ ఎఫెక్ట్ పిల్లలు. ఓకేనా, ఏంటంటే చూడండి, ఈ గమ్ ఉంది చూసారా, ఈ గమ్తో మన మెమరీ వర్డ్స్ని రాద్దాం పిల్లలు. ఓకేనా, ఏం చేద్దామంటే యూని యు అని రాస్తున్నా పిల్లలు. ఓకేనా, యు ఆర్ ద సాల్ట్. ఓకేనా పిల్లలు? ఇంకా ఇలా కొంచెం చిన్న చిన్న స్పెషల్ ఎఫెక్ట్స్ అట్లా పెట్టుకుందాంరా. ఫస్ట్ జస్ట్ యూ అని రాశాను కదా పిల్లలు, తర్వాత ఎందుకో మంచిగా అనిపించలేదు అందుకని వైఓయూ రాసేసాను రా. ఓకే పిల్లలు, ఇప్పుడు దీన్ని లైట్గా ఇట్లా స్ప్రెడ్ చేసుకుందాం రా. మీకు అర్థమైపోయిందా పిల్లలు? ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? శాండ్ ఆర్ట్ లాగా సాల్ట్ ఆర్ట్ చేస్తున్నాం పిల్లలు ఇప్పుడు మనం.
ఓకే. సో ఇప్పుడు ఎక్కడెక్కడైతే గమ్ వేసామో ఆ గమ్ ప్లేస్లో ఇలాగా సాల్ట్ వేసేసేయాలి పిల్లలు. ఓకేనా? మీకు శాండ్ ఆర్ట్ ఐడియా ఉందా పిల్లలు? గమ్ వేసి గమ్ మీద శాండ్ వేసి స్టిక్ చేస్తారు కదా, అలాగా ఈ గమ్ వేసిన తర్వాత దాని మీద సాల్ట్ వేసుకుందాం. ఓకేనా పిల్లలు? తర్వాత ఆ పై పౌడర్ అంతా ఇలా తీసేస్తే ఇలాగనమాట. ఓకేనా? గమ్ వేసి గమ్ మీద సాల్ట్ వేసి ఒక 2 minutes ఉంచాక అది మొత్తం తీసేస్తే గమ్కి సాల్ట్ అలా స్టిక్ అయిపోయి ఉంటుంది. ఓకేనా? సో హియర్ ఈజ్ అవర్ యాక్టివిటీ, యూ ఆర్ ద సాల్ట్. ఓకేనా? యూ ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్ అనైనా రాసుకోండి, పర్వాలేదు. నాకు ప్లేస్ సరిపోలేదు కాబట్టి యూ ఆర్ ద సాల్ట్ అని వదిలేశాను. ఓకేనా పిల్లలు? సో దిస్ ఈజ్ అవర్ యాక్టివిటీ పిల్లలు, యూ ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్. ఓకే, వీలైతే ఇక్కడ రిఫరెన్స్ కూడా రాసుకోండి, మాథ్యూ 5:13. సరే, ఇక్కడే రాసేద్దాం పిల్లలు, మాథ్యూ 5:13. ఓకే, యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్. సో ఈ సింపుల్ యాక్టివిటీని చక్కచక్క చేసి పంపించేసేయండి పిల్లలు. ఓకే పిల్లలు, అలా చేసిన మీ యాక్టివిటీని చక్కగా చేత్తో పట్టుకొని కనబడేలాగా, మీ ఫేస్ క్లియర్గా కనబడేలాగా ఒక మంచి ఫోటో తీసి మీ పేరు, మీ చర్చ్ పేరు, మీ కంప్లీట్ అడ్రస్తో సహా నాకు వాట్సాప్ చేయండి. మీ యాక్టివిటీస్ని నాకు పంపించవలసిన నా వాట్సాప్ నెంబర్ 9177259209. ఓకే పిల్లలు, పోయిన వారం నేను ఇచ్చిన క్విజ్కి సరైన సమాధానాలు ముందుగా రాసి పంపి జల్దీ 5లో ఉందెవరో, ఫైనల్ విన్నర్గా నిలిచిందెవరో ఇప్పుడు చూద్దాం. ముందుగా జల్దీ 5. ఫస్ట్ వర్ష అండ్ జాషువా ఫ్రమ్ హైదరాబాద్. Second, Abhinav from Vizag. Third, Divya from Nidadavol. Fourth, Sheena Christina from Bangalore. Fifth, Agnesri from Jogulamba, Gadwal district. Congratulations dear Jaldi 5, very well done Nana, may God bless you. అలాగే నేను ఇచ్చిన క్విజ్కి సరైన సమాధానాలు రాసి ఫైనల్ విన్నర్గా నిలిచింది ఎవరు అంటే, the final winner of our episode 242 quiz is Sheena Christina from Bangalore. Congratulations dear winner. Very well done Nana, God bless you. మీకు ఇచ్చిన నేను కొరియర్లో పంపించడం జరుగుతుంది. A small announcement to Sunday school teachers, Sunday school superintendents and church pastors. ఈ సంవత్సరం 2025 VBSకి గాను VBS మెటీరియల్ సిద్ధంగా ఉంది. మిత్రుడు అనే అంశంతో, మిత్రుడు జీసస్ అ ట్రూ ఫ్రెండ్ అనే అంశం ఈ సంవత్సరం VBS కొరకు రూపొందించడం జరిగింది. పిల్లల రక్షణను కేంద్రంగా చేసుకొని పిల్లలను ఆత్మీయ క్రమశిక్షణలో పెంచుకోవాలనే ఉద్దేశంతో రూపొందించబడిన ఈ మా VBS మెటీరియల్ని కావాలనుకుంటే కనుక తప్పకుండా ఈ కింద కనబడుతున్న నెంబర్స్ని మీరు సంప్రదించగలరు. VBSని ఏదో కార్యక్రమం లాగా కాకుండా ఒక మంచి ఆత్మీయ ఉద్దేశంతో పిల్లలు తప్పకుండా రక్షించబడాలనే ఆశతో కనుక మీరు నిర్వహిస్తే ఈ మెటీరియల్ని తప్పకుండా మేము రిఫర్ చేస్తున్నాం. ఓకే పిల్లలు, మరి ఈరోజు సండే స్కూల్ని బాగా ఎంజాయ్ చేశారు కదా నాన్న? నిజంగా మనం ఈ లోకానికి ఉప్పులాగా ఉండాలనే ఒక గోల్ని మనం ఫిక్స్ చేసుకుందాం పిల్లలు. రుచికరమైన వారంగా, ఈ లోకాన్ని రుచిగా మార్చే వారంగా మీరందరూ ఉండాలని మేము ఎంతగానో కోరుకుంటూ మీ కొరకు ప్రార్థిస్తున్నాం పిల్లలు. ఓకే పిల్లలు, మళ్ళీ వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు దేవుని చిత్తమైతే ఇలాగే మిమ్మల్ని కలుసుకోవడానికి నేను రెడీగా ఉంటాను. ఫాలో మీ, యేసుని వెంబడించు కార్యక్రమంలో. అంతవరకు బాయ్ బాయ్ పిల్లలు. ప్రేమతో మీ శ్వేతక్క.